నమస్తే. నేను డాక్టర్ రఘునాథ్ రెడ్డి, శ్రీ సంజీవిని ఆయుర్వేద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లోతుకుంట, సికింద్రాబాద్. ఈరోజు మనము మోకాళ్ళ నొప్పుల గురించి తెలుసుకుందాం. మోకాళ్ళ నొప్పులు అనేవి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చాలామందికి వస్తున్నాయి, వయసుతో సంబంధము లేకుండా. మోకాళ్ళ నొప్పుల్ని మనం క్లాసిఫై చేసుకోవడము సులభతరంగా ఉండేందుకు నేను ఒక విధానంలో క్లాసిఫై చేసి చెప్తాను. అదేంటంటే ఇన్ఫెక్టివ్, డీజెనరేటివ్, యాక్సిడెంటల్ అని చెప్తాను. అంటే మోకాళ్ళ నొప్పులు శరీరంలో ఏదైనా ఇన్ఫెక్షన్ ప్రవేశించినప్పుడు, ఇప్పుడు రుమటాయిడ్ ఆర్థరైటిస్ లేదా గౌటీ ఆర్థరైటిస్ ఇటువంటి. డీజెనరేటివ్ అంటే మోకాళ్ళలో అరుగుదల ఉన్నందువలన వచ్చేటువంటి మోకాళ్ళ నొప్పులు. మూడవది యాక్సిడెంటల్, ఇన్ఫెక్షన్ ఉండదు, అరుగుదల ఉండదు, దురదృష్టవశాత్తు దెబ్బ తగిలినందువలన టెండాన్స్, లిగమెంట్స్, ఈ మినిస్కస్ ప్రాబ్లము, ఫ్లూయిడ్ ప్రాబ్లము, సెనల్ ఫ్లూయిడ్, వీటి వలన వచ్చేటువంటి మోకాళ్ళ నొప్పి. ఇట్లాగా ఈ 3 రకాల మోకాళ్ళ నొప్పులు ఏ వయసులో వారికైనా కూడా రావచ్చు. మోకాళ్ళ నొప్పులు వచ్చినప్పుడు తగ్గించుకోవటానికి చాలా సులభమైనటువంటి టెక్నిక్స్ చెప్తాను. మొట్టమొదటి టెక్నిక్ వచ్చి కేవలము చీమల పుట్ట మట్టి, అది సరిపోతుంది. చీమల పుట్ట మట్టి తీసుకువచ్చి దాన్ని కొద్దిగా జల్లెడ పట్టి పుల్లలు లాంటివి, రాళ్ళు లాంటివి లేకుండా చేసి దాన్ని ఒక పక్కన స్టాక్ పెట్టుకోవాలి. మోకాళ్ళ నొప్పి ఉన్న వాళ్ళు బాగా మరుగుతున్నటువంటి నీళ్ళలో ఒక దోసిడి నిండా ఇది తీసుకువచ్చి ఈ మట్టిని నీళ్ళల్లో వేసి బాగా స్టిర్ చేస్తే, కలిపినట్లయితే ఒక పేస్ట్ లాగా అవుతుంది. ఈ పేస్ట్ లాగా అయినటువంటి ఈ మెడిసిన్ని మోకాలు స్ట్రైట్గా ఇలా ఉంచి మోకాలు చుట్టూ అన్ని వైపులా కూడా అప్లై చేసి అలాగే వదిలేసినట్లయితే కొంతసేపటికి డ్రై అయిపోతుంది. తర్వాత చేత్తో ఇట్లాగంటే రాలిపోతుంది. ఇది సింపుల్ టెక్నిక్, ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో చేసుకోవటానికి వీలుగా ఉండేటువంటి విధానము. ఇది వరుసగా 14 రోజులు లేదా 21 రోజులు లేదా 28 రోజులు చేసుకోవచ్చు. ఇది ఒక సులభతరమైనటువంటి విధానం. రెండో విధానానికి వెళ్ళినట్లయితే మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోవటానికి వావిలి ఆకు, ఆముదము ఆకు, జిల్లేడు ఆకు, కానుగ ఆకు, ఉమ్మెత్త ఆకు, ఇలాగా కొన్ని రకాల ఈ ఆకులన్నిటిని తీసుకొని వీటన్నిటిని దంచి ముద్దగా చేసి మోకాలకి కట్టుకట్టినట్లయితే దానివల్ల కూడా మోకాళ్ళ నొప్పి ఉపశమిస్తుంది. అలా కూడా కానట్లయితే అత్యంత సులభతరమైనటువంటి మార్గము వెల్లుల్లి, గార్లిక్, చిన్న ఉల్లిపాయలు లేదా తెల్లబాయలు అంటారు, ఇవి తీసుకొని వాటిని దంచి కొద్దిగా రసము తీసి దాంట్లో కొద్దిగా నిమ్మరసము కలిపి ఈ రసాన్ని మోకాలు పైన కొంచెం ఇట్లా వేళ్ళతో మసాజ్ చేసినట్లుగా గోరువెచ్చగా ఉన్నప్పుడు అట్లా చేసి వదిలేసినట్లయితే క్రమేపీ మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. ఈ 3 టెక్నిక్స్ ద్వారా మోకాళ్ళని ఏ విధమైన మోకాళ్ళ నొప్పిని తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. నేను చెప్పిన 3 రకాల మోకాళ్ళ నొప్పి. ఇప్పుడు డయాగ్నోసిస్ అనేది చేసేటప్పుడు కొన్ని రకాల రక్త పరీక్షలు రాస్తాం, ఎక్స్రేలు రాస్తాం. వాటి ప్రకారంగా మేము మోకాళ్ళ నొప్పులకు సంబంధించిన డయాగ్నోసిస్ చాలా పేర్లు చెప్తాం. ఇవి ఆస్టియో ఆర్థరైటిస్ అంటాము, రొమటాయిడ్ ఆర్థరైటిస్, పాలిఆర్థరాలజియాలు కూడా వస్తుంది, గౌటులో కూడా వస్తుంది, ఏది బాగా స్ప్రెడ్ అయిన తర్వాత. ఇంకా వేరే డిఫరెంట్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. ఇప్పుడు ఉదాహరణకి కొన్ని రకాల జ్వరం వచ్చి తగ్గిపోయిన తర్వాత వాటి ఇన్ఫెక్షన్, వాటి సెకండరీస్ కింద వస్తుంటాయి. ఇవి ఏమి రాసినా కూడా డయాగ్నోసిస్లో ఏ రోగము పేరు రాసినా కూడా ఈ 3 టెక్నిక్స్ ద్వారా మోకాళ్ళ నొప్పిని తగ్గించుకోవచ్చు. ఈ విధానాలను ఉపయోగించుకొని మోకాళ్ళ నొప్పుల్ని తగ్గించుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.